శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 7వ రోజు పారాయణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 13వ అధ్యాయం. వశిష్ఠ ఉవాచ. వశిష్ఠుడు ఈ విధంగా చెప్తున్నాడు. రాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్య మహాపురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెప్తాను. ఏకాగ్ర చిత్తంతో విను. తప్పనిసరిగా చేయవలసినవి, చేయకపోవడం వలన పాపం కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకు ఇప్పుడు వాటిని వివరిస్తాను. జనకరాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదాన, ప్రాతస్నానాలు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలునకు ఉపనయనం చేయించటం, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానాలు ఇవి చాలా ప్రధానమైనవి. ధనం చేత పేదవాడు, గుణం చేత యోగ్యుడు అయిన బ్రాహ్మణ కుమారుడికి కార్తీక మాసంలో ఒడుగు చేయించి దక్షిణ సమర్పించటం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధంగా తమ ధనంతో ఉపనయనం చేయించబడిన వటువు చేసే గాయత్రి జపం వల్ల దాత యొక్క పంచమహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన, 100 తోటలను వేయించిన, 100 నూతులను, దిగుడు బావులను నిర్మించిన, 10,000 చెరువులను త్రవ్వించిన వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయించటం వలన కలిగే పుణ్యంలో 16వ వంతు కూడా సమానం కాదు. ముఖ్యమైన విషయం గుర్తుంచుకో. మాఘ్యాం వై మాధవే మాసి చోత్తమం మౌంజి బంధనం కారయిష్యంతి తే రాజః దానం దద్వాతు కార్తీకే. అంటే కార్తీకంలో ఉపనయన దానం చేసి తర్వాత వచ్చే మాఘంలో కానీ వైశాఖంలో కానీ ఉపనయనం చేయించాలి. సాధువులు, శ్రోత్రియులు అయిన పేద బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించటం వలన అనంత పుణ్యం కలుగుతుంది అని ధర్మవేత్తలైన మునులు అందరూ కూడా చెప్పి ఉన్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పం చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యంతో ఉపనయనం చేయిస్తాను అని వాగ్దానం చేయటం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యం కాదని తెలుసుకో. జనక నరపాల, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుంది అన్న విషయం జగమంతా తెలిసిందే కదా. కార్తీకంలో తమ ధనంతో ఒక బ్రాహ్మణ బాలకుడికి ఉపనయనంతో పాటు వివాహం కూడా చేయించటం వలన పుణ్యం మరింతగా ఇనుమడిస్తుంది. కన్యాదానంతు కార్తిక్యాం యహ కుర్యాద్ భక్తితో నఘ స్వయం పాపై వినిర్ముక్త పితॄణాం బ్రహ్మణ పదం. అంటే కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయంగా వాడు తరించడమే కాక వాడే పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడు అవుతాడు. ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసం చెప్తాను విను. సువీరోపాఖ్యానం. ద్వాపర యుగంలో వంగదేశంలో దుర్మార్గుడైన సువీరుడు అనే రాజు ఉండేవాడు. లేడి కన్నుల వంటి సోగకన్నులు కల సుందరాంగి ఒకరు అతని భార్యగా ఉండేది. దైవయోగం వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడి రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవుల్లోకి పారిపోయి కందమూలాలతో కాలం గడుపుకోసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది. రాజు నర్మదా తీరంలో పర్ణశాల నిర్మించాడు. ఆ పర్ణశాలలోనే రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వ సంపదలు శత్రువుల పాలైపోవటం, తను అడవుల పాలవడం, కందమూలాలతో బ్రతుకుతూ ఉన్న ఈ రోజులలో కడుపు పండి సంతానం కలగటం, సంతాన పోషణకు చేతిలో చిల్లి గవ్వైనా లేని దరిద్రం, వీటన్నింటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతుర్ని పెంచుకోసాగారు సువీర దంపతులు. కాలగమనంలో సువీరుని కూతురు కూడా చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాలతో చూసేవారి నేత్రాలకు అందంగా పరిణమించింది.
8 సంవత్సరాల ప్రాయంతో ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడు అయిన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుణ్ణి కోరాడు. రాజు అందుకు, ఋషిపుత్ర, ప్రస్తుతం నేను ఘోర దరిద్రంతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కంగా సమర్పించగలిగితే నీ ఈ కోరిక తీరుస్తాను అన్నాడు. ఆ పిల్ల మీద మక్కువ మర్చిపోలేక ఆ మునిబాలకుడు, రాజా, నేను కేవలం మునికుమారుడని అయిన కారణంగా నీవు అడిగినంత ధనం తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేసి దాని ద్వారా ధనం సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఆ బాలికను నా కోసం భద్రపరిచి ఉంచు అని చెప్పి అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా నదీ తీరంలో తపోనిష్ఠుడై దాని ఫలితంగా అనూహ్య ధనరాశి సాధించి దాన్ని తెచ్చి సువీరుడికి ఇచ్చాడు. ఆ సొమ్ముకి సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారం ప్రకారంగా తన కూతుర్ని ఆ ముని యువకుడికి ఇచ్చి ఆ అరణ్యంలోనే కళ్యాణం జరిపించేశాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది. కన్యాశుల్కం ద్వారా లభించిన సొమ్ముతో రాజు తన భార్యతో సుఖంగా ఉండసాగాడు. దాని ఫలితంగా సువీరుడి భార్య గర్భిణి అయి మళ్ళీ ఒక ఆడపిల్లను ప్రసవించింది. దానికి రాజు చాలా ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనం రాబట్టినట్లే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ధనాన్ని సంపాదించవచ్చు అని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇలా ఉండగా ఒక యతీశ్వరుడు నర్మదా నదిలో స్నానం చేయటానికి వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుణ్ణి, అతని భార్యను, కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిన్య గోత్రం కలిగిన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వు ఎవరివి అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నకు జవాబుగా, అయ్యా, నేను వంగదేశాధీశుడైన సువీరుణ్ణి. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను. నా దారిద్ర్య సమం దుఃఖం నా శోక పుత్ర మారణాత్ నచ వ్యథానుగమనేన వియోగ ప్రియాపహాత్. దరిద్రం కన్నా ఏడ్పించేది, కొడుకు చావు కన్నా అంటే కొడుకు లేకపోవటం కంటే ఏడవలసింది భార్యా వియోగం అంటే రాజ్యం, భార్య, వీటి వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతఃశల్యం లాంటి దుఃఖం ఇంకా ఏమీ ఉండవని తమకు తెలిసిందే కదా. ప్రస్తుతం నేను ఆ విధమైన 3 రకాల విచారాల వలన అమిత దుఃఖితుడినై ఈ విధంగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యంగా బ్రతుకుతున్నాను. ఈ అరణ్యంలోనే తొలిచూలుగా నాకు ఒక కూతురు పుట్టింది. ఆమెను ఒక మునికుమారుడికి అమ్మి ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖంగానే బతుకుతున్నాను. ఇది నా 2వ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా వివరాలు ఏమి కావాలో అడిగితే చెప్తాను అన్నాడు సుబీరుడు. సుబీరుడు ఇచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు? మూర్ఖుడివి. అనంతమైన పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు. కన్యాద్రవ్యేణ యో జీవే దశపత్రం సగచ్చతి దేవాన్ ఋషీన్ పితృన్ క్వాపి కన్యా ద్రవ్యేణ తర్పయేత్ శాపం దాస్యాంతి తే సర్వ జన్మ జన్మ న్యపుత్రతాం. అంటే ఆడపిల్లని అమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణం తర్వాత అసిపత్రం అనే నరకం పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ ఋషి దేవతలు అందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానం కలగకూడదు అని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లలను అమ్ముకుని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు. సర్వేషామేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్బుధాః కన్యా విక్రయశీలస్య ప్రాయశ్చిత్తం నచోదితం. అంటే అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, కానీ ఈ కన్యాశుల్కం అనబడే ఆడపిల్లని అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి సుబీర, కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ 2వ కుమార్తెకు కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజస్శీల యువకుడు అయిన వరుడికి కన్యాదానం చేసినవాడు
గంగానది సమస్త తీర్థాలలోనూ స్నాన దానాలు చేయటం వలన కలిగే పుణ్యాన్ని, తోచిన దక్షిణ సమేతంగా అశ్వమేధం లాంటి యాగాలు చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు. కానీ నీచబుద్ధితో కూడుకున్న ఆ సువీరుడు ఆ సజ్జనుడి బోధనను కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్యా బాపడ, పుట్టినందుకు గాను పుత్రద్వార గృహ క్షేత్ర వాసోవసు బంగార్యాలంకారాలతో ఈ శరీరాన్ని పుష్టిగా ఉంచి సుఖించాలే కానీ ధర్మం ధర్మం అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మం అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? ఫలం అంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానం. పెద్ద పిల్ల విషయంలో కంటే అధికంగా ధనం ఇచ్చేవాడికే నా చిన్నపిల్లను కూడా ఇచ్చి పెండ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలు అన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలు అన్నీ నీకెందుకు? నీ దారిని నువ్వు వెళ్ళు అని కసిరికొట్టాడు. అంతటితో ఆ యతీంద్రుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. శృతకీర్తోపాఖ్యానం. ఈ సువీరుడి పూర్వీకులలో శృతకీర్తి అనే రాజు ఒకడున్నాడు. సమస్త ధర్మంగా ప్రవర్తించిన 100కు పైగా యాగాలు చేసినవాడు అయిన శృతకీర్తి తన పుణ్య కార్యాల వలన స్వర్గంలో ఇంద్రుడు, మిగిలిన వారిచే గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరుడికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గం చేరుకొని అక్కడ సుఖపడుతున్న శృతకీర్తి యొక్క జీవుణ్ణి పాశబద్ధుణ్ణి చేసి నరకానికి తీసుకొని వచ్చారు. ఆ చర్యకి ఆశ్చర్యపడిన శృతకీర్తి యముడి ముందు నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు? నేను చేసిన పాపం ఏమిటి అని నిలదీసి అడిగాడు. మందహాసం చేశాడు మహాధర్ముడు. ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడివే, స్వర్గ అర్హుడివే. కానీ నీ వంశీకుడు అయిన సువీరుడు అనేవాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశీకులైన మీరు అంతా నరకం అనుభవించవలసి వస్తుంది. అయినా వ్యక్తిగతంగా అత్యధిక పుణ్యాత్ముడివి అయినందువలన నీకొక అవకాశం ఇస్తున్నాను. పరమ పాపకృత్యం చేసిన సువీరుడి 2వ కుమార్తె నర్మదా నదీ తీరాన ఒక పన్నశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకి ఇంకా వివాహం కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహి అంటే భూలోకవాసులు గుర్తించే శరీరం అన్నమాట, దేహివై అక్కడికి వెళ్ళి అక్కడ మునులకు ఈ విషయాన్ని చెప్పి కార్తీక మాసంలో ఆ బాలికను యోగ్యుడైన వరుడికిచ్చి కన్యాదాన విధానంగా పెళ్లి జరిపించు. శృతకీర్తి ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషిత అయిన కన్యను యోగ్యుడైన వరుడికి దానం చేస్తాడో వాడు భూలోకాధిపతికి అర్హుడవుతాడు. అలా కన్యాదానం చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానం లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణుడికి ధన సహాయం చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు. అంతేకాదు స్వలాభాపేక్ష ఆశించకుండా 2 పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుడికి ఇచ్చి పెండ్లి చేసి వారు కూడా కన్యాదాన ఫలాన్నే పొందుతారు. కాబట్టి శృతకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని 2వ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణుడికి కన్యామూలంగా దానం చేసినట్లయితే దాని ద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరుడు ఇతరులు నరకం నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. ధర్ముని అంటే యమధర్మరాజు అన్నమాట. ధర్ముని అనుగ్రహం వలన శరీరం పొంది శృతకీర్తి వెంటనే భూలోకంలోని నర్మదా నది తీరాన్ని చేరుకుని అక్కడ పన్నశాలలో ఉన్నటువంటి సువీరుని భార్యకు హితవులు చెప్పి వారి 2వ సంతానమైన ఆ ఆడపిల్లను సువర్ణ ఆభరణాలతో అలంకరణ చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అంటూ ఒకానొక బ్రాహ్మణుడికి కన్యాదానంగా అర్పించాడు. ఆ పుణ్య మహిమ వలన సువీరుడు నరకపీడ విముక్తుడై స్వర్గం చేరి సుఖించసాగాడు. తరువాత శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యాన్ని దారపోయటం వలన వారి పితామహ వర్గాల వారంతా కూడా విగతపాపులై స్వర్గాన్ని పొందారు. తరువాత శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గం చేరుకొని తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా,
కార్తీక మాసంలో కన్యాదానం చేసిన వాడు సర్వపాపాలను నశింపచేసుకుంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదయ్యా. కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహం కనీసం మాట సహాయం చేసినప్పటికీ, అంటే వివాహం కోసం మాట సహాయం చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. రాజా, ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు అని గుర్తించు. ఇక్కడితో మనకి 13వ అధ్యాయం సంపూర్ణం. 11వ అధ్యాయం వశిష్ఠుడు చెప్తున్నాడు. మిథిలాధీశ, కార్తీక మాసం అంతా భక్తితో సర్వధర్మయుక్తంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలు అన్నీ కూడా నశించిపోతాయి. జనక మహీపాల, ఆవు యొక్క కోడెదూడను అచ్చువేసి ఆబోతుగా స్వేచ్ఛగా విడిచిపెట్టడాన్నే వృషోత్సర్గం అంటారు. ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగంగానే కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతా ప్రీత్యార్థం ఒక కోడెదూడను అచ్చువేసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయటం వలన గయాక్షేత్రంలో పితరులకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది. యః కోవా న సన్మత్కులే జాతః పౌర్ణమాసాంతు కార్తీకే ఉత్సృజేద్వృష్పభే నీలం తేన తృప్తా వయం తిథి కాంక్షంతి నృపసాధుల పుణ్యలోకస్థిత అపి. అంటే పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులంలో పుట్టినవాడు ఎవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చువేసి వదిలినట్లయితే మనకు అమిత ఆనందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు. రాజా, ధనికుడైనా దరిద్రుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గం చెయ్యనివాడు అంధతామిశ్రం అనే నరకాన్ని పొందుతాడు. గయాశార్థం వలన కానీ, ప్రీతివర్ష ఆబ్ధికాల వలన కానీ, తీర్థస్థలాలలో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందలేరు అని, గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా వృషోత్సర్గమే ఉత్తమమైనది అని తెలుసుకో. ఇక కార్తీక మాసంలో పండ్లు దానం చేసేవాడు దేవర్షి పితృరుణాలు మూడింటి నుంచి కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా ధాత్రీ ఫలాన్ని, అంటే ఉసిరిక ఫలాన్ని దానం ఇచ్చేవాడు సార్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు దీపదానం వలన త్రికరణకృత పాపాలన్నీ నశించి పరమపదాన్ని పొందుతారు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానం సమస్త పాపహారకం, అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానం వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణం సదవకాశం అందరికీ తేలికగా లభ్యం కాదు. అత్యంత ఉత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నంను, పితృశేషమును తినకూడనివి తినడం, శ్రాద్ధాలకు భోజనాలకు వెళ్ళటం, నువ్వులను దానం పట్టడం అనే 5 మానివేయాలి. ఈ నెలలో సంఘాన్నం, శూద్రాన్నం, దేవార్చకాన్నం, అపరిశుద్ధాన్నం, చేత్తకర్ముడి అన్నం, విధవా అన్నం అనేవి తినకూడదు. కార్తీక పూర్ణిమ అమావాస్యలలో, పితృదివసం నాడు, ఆదివారం నాడు, సూర్య చంద్ర గ్రహణ దినాలలోనూ, వ్యతిపాత విద్రుత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనం నిషిద్ధం. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు 2 పూటలు కూడా భోజనం చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తం, అంటే తమ నీడ శరీరపు కొలతకు 2 పడినప్పుడు భోజనం చేయటం, దీన్ని ఛాయానక్తం అంటారు. ఇది ఉత్తమమని మహర్షులు చెప్పారు. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీకంలో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు లెక్కలేకుండా పెరిగిపోతాయి. అందువలన కార్తీకంలో తైలంతో స్నానం, పగటిపూట నిద్ర, కంచుపాత్రలో భోజనం, పరాన్న భోజనం, గృహస్నానం,
నిషిద్ధ దినాలలో రాత్రి భోజనం, వేదశాస్త్ర నింద అనే ఈ 7 జరపకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నది స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీళ్లు స్నానం చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానంగా సమానం అవుతుంది అని బ్రహ్మశాసనం. సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానం. చెరువులో నదులు లేనప్పుడు మాత్రం చెరువులో కానీ కాలువలో కానీ నూతి వద్ద కానీ గంగా గోదావరియాది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చు. ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది తర్వాత చండాలపు జన్మ ఎత్తుతారు. గంగానది స్మరణం చేసి స్నానం చేసి సూర్యమండలగతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణు కథా పురాణం విని ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంత్రం మరలా స్నానం చేసి ఆచమనం చేసి పూజాస్థానంలో పీట వేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతో మహాస్నానం చేయించి షోడశోపచార పూజ చేయించాలి. ఆ షోడశోపచార పూజా కల్పం ఎలా అంటే, ముందుగా పరమేశ్వరుడైన పార్వతీపతిని ఆవాహన చేయాలి. ఆ తర్వాత ఓం వృషధ్వజాయ నమః ధ్యానం సమర్పయామి అంటూ పుష్పాక్షతలు వేయాలి. ఓం గౌరీ ప్రియాయ నమః పాద్యం సమర్పయామి అంటూ నీటి చుక్క వదలాలి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి అంటూ నీటి చుక్క వదలాలి. ఓం రుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి అంటే ఒక నీటి చుక్కను వదిలిపెట్టాలి. ఓం గంగాధరాయ నమః స్నానం సమర్పయామి నీళ్లు విడిచిపెట్టాలి లేదా మంత్రం చెప్పాలి. అది ఆపోహిష్టామయో భువః తాన ఊర్జే దదతాన మహేరణాయ చక్షసే యో వస్సి తమోరసః తస్య బాజయుతే హనః ఊసతీరవమాతరః తస్మాదరంగమామవో యస్య క్షయాయ జిన్మధ అపోజన యథాచనాః అను మంత్రాన్ని పఠిస్తూ నీటితో అభిషేకించవచ్చు. ఓం ఆశాంబరాయ నమః వస్త్రం సమర్పయామి అంటూ వస్త్రాన్ని సమర్పించాలి. ఓం జగన్నాథాయ నమః ఉపవీతం సమర్పయామి అంటూ ఉపవీతం ధరింపచేయాలి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి కుడి చేతి అనామికతో గంధం చిలకరించాలి. ఓం ఈశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి అక్షతలు వేయాలి. ఓం పూర్ణ గుణాత్మనే నమః పుష్పం సమర్పయామి అంటూ పువ్వులు సమర్పించాలి. ఓం ధూమ్రాక్షాయ నమః ధూపమాగ్రాపయామి అంటూ అగరొత్తులు లేదా సాంబ్రాణి ధూపం ఇవ్వాలి. ఓం తేజో రూపాయ నమః దీపం సమర్పయామి ఒక ఒత్తితో ఆవునేతి దీపాన్ని వెలిగించి చూపించాలి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి యథాశక్తి నివేదన చేయాలి. ఓం భూర్భువస్వరః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో నివేదిస్తూ పదార్థాల చుట్టూ నీటిని ప్రోక్షించి ఓం ఉదానాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం శ్రీ మహాదేవ్యాయ శివ 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 శంభవే స్వాహ అంటూ స్వాహ అన్నప్పుడల్లా ప్రభువుకి నివేదనం చూపించి ఫలానా పదార్థాన్ని నివేదించాం అని అనుకుని అమృతమస్తు అమృతోపస్తరణమసి ఋతం సచ్చేన పరిసికచామి ఉత్తరాపోసనం సమర్పయామి అనుకుని పదార్థాల కుడి పక్కన ఒక చుక్క నీళ్లను వదిలిపెట్టి ఆ తర్వాత ఓంలో సాక్షిణే నమః తాంబూలాది సమర్పయామి 5 తమలపాకులు 2 పోక చెక్కలు సమర్పించాలి. ఓం భవాయ నమః ప్రదర్శన నమస్కారం చేయాలి. ఓం కపాలినే నమః నమస్కారం సమర్పయామి అంటూ సాష్టాంగ నమస్కారం చేయాలి. జనక మహారాజా పైన చెప్పిన విధంగా షోడశ ఉపచారాలతోనూ కానీ నెలపొడుగునా ప్రతిరోజు సహస్రనామయుతంగా కానీ శివపూజ చేయాలి. పూజలో చివరి మంత్రం పార్వతీకాంత దేవేశ పద్మ జార్ఘ్యంఘ్రి పంకజ అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం చేద ముమాపతే అనే మంత్రంతో అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత యథాశక్తి దీపమాలను సమర్పించి శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఆ ప్రకారం కార్తీకం నెల్లాళ్ళు కూడా
బ్రాహ్మణ సమేతుడై నక్తవ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయాలు 1000 సోమాశ్వమేధాలు చేసిన ఫలితాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాస నక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనం అవలేలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచం లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వల్ల వాళ్ళ యొక్క పితరులందరూ కూడా సంతృప్తులు అవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలాతర్పణం వలన పితృలోకం సర్వం వృద్ధి చెందుతుంది. ఈ చతుర్థి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తెలలు దానం చేసిన వాడు కైలాసానికి మిత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతం ఆచరించని వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళే మోక్షగాములు అవుతారు. జనక మహారాజా కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. ఏం చెప్తున్నాడు? కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో విన్నా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. ఇది స్కాంద పురాణాంతర్గతంలోని కార్తీక మహత్యంలోని 3, 13, 14 అధ్యాయాలు సంపూర్ణం. దీనితో మనకి 7వ రోజు పారాయణ సంపూర్ణమైంది. ఈరోజు పంటితో తినే వస్తువులు ఉసిరి తినకూడదు. పట్టుబట్టలు, గోధుమలు, బంగారం అవి ఎక్కడున్నాయో చూసి నువ్వు పట్టుకురా. తర్వాత పూజించాల్సిన దైవం సూర్యుడు. జపించాల్సిన మంత్రం ఓం భాం భావనే స్వాహ. ఫలితం తేజస్సు, ఆరోగ్యం. కనుక ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ